అందరికీ నమస్తే. బీజేపీ కాంగ్రెస్లో ఒక మైండ్ గేమ్ తెరలేపినాయి. ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్న మైండ్ గేమ్ అదే. ఏదా మైండ్ గేమ్ అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, బీఆర్ఎస్ పోయి బీజేపీలో విలీనమైపోతుందని చెప్తున్నారు. అందుకు కేసీఆర్కు గవర్నరు, కేంద్ర మంత్రి కేటీఆర్కి, ఇక్కడ హరీష్ రావుకు ఎల్పీ లీడరు ఏవో చెప్తున్నారు. తర్వాత బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, బండి సంజయ్ ఏమంటున్నాడు, లేదు లేదు బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ మిక్స్ అవుతుంది, ఒక ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అవుతాడు, ఇంకో ఆయన ఇంకోటి అవుతాడు, ఇది రకరకాల వాళ్ళు కూడా పదవులు వంచేసిండ్రు, వీళ్ళు పదవులు వంచేసిండ్రు, వాళ్ళు పదవులు వంచేసిండ్రు. ఇదంతా ఏంటంటే మైండ్ గేమ్. ఎవరి మీద మైండ్ గేమ్ అంటే బీఆర్ఎస్ పైన మైండ్ గేమ్ ఆడుతున్నారు ఇద్దరు. రెండు జాతీయ పార్టీలు, ఒక ఆయన మాజీ అధ్యక్షుడు, ఒక ఆయన ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు అండ్ సీఎం రేవంత్ రెడ్డి. వీళ్ళు పదరుకొని మాట్లాడుతున్నారా, లేకపోతే ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారా, లేకపోతే ఇద్దరు కలిసి మాట్లాడుకొని బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నారు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ పాలిటిక్స్లో. ఇప్పుడు ఏమైందంటే ఈ రెండు జాతీయ పార్టీలు, ఈ రెండు కూడా నేషనల్ పార్టీస్, ఒకవేళ బీఆర్ఎస్ కనుక కాంగ్రెస్లో విలీనం అయ్యేది ఉంటే, ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురి చేసినా సరే బీజేపీలో చేర్చుకునే వాళ్ళు, రకరకాల ఈడీలు, సిబిఐలు రకరకాల దాడులు చేయించినా సరే, లేకపోతే వాళ్ళ ఏదైనా పాత కేసులు తోడి అయినా సరే, లేకపోతే వాళ్ళు ఇంకా వాళ్ళ చుట్టాలను అవసరమైతే ఇంకెవరిని బెదిరించినా సరే బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా ఈ స్కెచ్ చేసేవాళ్ళు. ఎప్పుడు బీఆర్ఎస్ కనుక పోయి కాంగ్రెస్లో మర్జ్ అయ్యే అవకాశం ఉంటే. ఒకవేళ బీఆర్ఎస్ఏ కనుక బీజేపీలో మర్జ్ అయ్యే అవకాశం ఉందనుకో, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్లుగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ పోయి బీజేపీలో జాయిన్ అయ్యేవాళ్ళు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో జాయిన్ అయ్యేవాళ్ళు. ఈ రెండు కామెంట్స్ ఈ మైండ్ గేమ్ వెనుక చెప్తున్నాను. ఈ మైండ్ గేమ్ ఏంటంటే వీళ్ళ మైండ్ గేమ్ ఇది. నేను వేసిన పిక్చర్ కరెక్ట్. ఈ మైండ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళ. బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటే బీఆర్ఎస్ని వ్యతిరేకించే వాళ్ళు కాంగ్రెస్ యాంటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, కొంచెం వీక్గా అవుతుంది. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లా కనిపిస్తుంది, గవర్నమెంట్ అయినా ఏ పార్టీని ఇట్లా అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళందరినీ మా వైపు వస్తారేమో అని బీజేపీ మైండ్ గేమ్. కాంగ్రెస్లో మైండ్ గేమ్ ఏంటంటే బీఆర్ఎస్ కొద్దిగా వీక్ అయ్యింది, ఆల్రెడీ అధికారం కోల్పోయి. బీజేపీ ఆల్రెడీ వీక్గానే ఉంది. ఈ పార్టీ నుంచి ఈ పార్టీకి వెళ్ళి ఎంత మా పార్టీకి వస్తారేమో, జనమంతా మా పార్టీ ఇంకా కాంగ్రెస్ ఉంది తెలంగాణ అనుకుంటారేమో అనేది కాంగ్రెస్లో మైండ్ గేమ్. ఇట్లా ఇద్దరు మైండ్ గేమ్ ఏంటంటే బీఆర్ఎస్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ఇద్దరు. బీఆర్ఎస్ను పైన జనాల్లో అనుమానాలు కలిగే విధంగా మాట్లాడుతున్నారు బీజేపీ అండ్ కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి. ఇక్కడ ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్, తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ను డిస్టర్బ్ చేస్తే ఇక నెక్స్ట్ మిగిలేదు కాంగ్రెస్, తర్వాత ఇక్కడ బీజేపీ అనేది వీళ్ళ ఉవాచ. కానీ బీజేపీ ఏం చేసినాక తెలంగాణలో ఉండాలనేది ఒక క్వశ్చన్. బీజేపీ ఏ సమస్య వచ్చినా స్పందించకపోతే, ఎలక్షన్ టు ఎలక్షన్ మాత్రమే వాళ్ళ కార్యాచరణ ఉంటే తెలంగాణలో బీజేపీ ఎందుకు బలపడుతుంది? ఇన్ని సమస్యలు వచ్చినాయి మాట్లాడినరా? రైతుల రుణమాఫీ మీద మాట్లాడినరా? నిరుద్యోగుల ఇష్యూస్ మీద మాట్లాడినరా? రైతుల పంటలు ఎండిపోతే మాట్లాడినరా? రైతులు చచ్చిపోతే మాట్లాడినరా? మహిళలు చచ్చిపోతే మాట్లాడినరా? మర్డర్లు మానవంగాల మీద మాట్లాడినరా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోయింది, ఒక జూన్ నెలలో 26 మర్డర్లని మాట్లాడినరా? మాట్లాడలేదు. ఇంకా కాంగ్రెస్ విషయానికి వద్దాం. కాంగ్రెస్ ఏమైందంటే ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి, అధికారంలో ఉన్నాం కానీ సంతృప్తి లేదు, అధికారం వచ్చింది కానీ సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదంటే రేవంత్ రెడ్డి ఒకవైపు, మిగతా మంత్రులంతా ఒకవైపు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ వేరే విషయాల్లో ఉంది, అధికారాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు వేరే ఎంజాయ్మెంట్లో ఉన్నారు. వాళ్ళంతా 10 సంవత్సరాల నష్టాన్ని పూడ్చుకునే పనిలో ఉన్నారు అందరూ. మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుందో ఏమో, మనం ఇప్పుడే చదువుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, దానిలో బిజీలో ఉన్నారు తప్ప పదవిని ఎంజాయ్ చేయాలి, జనాలకి ఏదైనా చేయాలి దానిలో లేరు. ఎంతసేపటికి జనాలకు ఏదో చేసినట్టు చూపించాలి, మన పని మనం చేయాలి. అట్లనే సరే కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, అన్ని మోసాలు చేసినా కూడా అనేది వాళ్ళ ప్లాన్. అందుకే వాళ్ళు ఏం చేసిందంటే బీఆర్ఎస్ను టార్గెట్ చేసిండ్రు. బీఆర్ఎస్ని ఇప్పుడే కాదు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి వీళ్ళిద్దరు కావాలని చేసినదే. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు బీజేపీ వాళ్ళేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు. లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు అదే జరిగింది. లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ కోసమే వీక్ క్యాండిడేట్ని పెట్టిందని కాంగ్రెస్ అన్నది. బీజేపీ వాళ్ళు అన్నారు లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ పదులుకున్నాయి, బీజేపీ గెలవకుండా వాళ్ళిద్దరూ అవగాహనతో అభ్యర్థన పెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. ఇట్లా ప్రతిసారి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ ద డిస్కషన్ మొత్తం బీఆర్ఎస్ అవుతుంది. ఇట్లా మొత్తానికి ఈ మైండ్ గేమ్ అంతా కూడా బీఆర్ఎస్ కోసమే నడుస్తుంది.
బీఆర్ఎస్ టార్గెట్గా నడుస్తుంది. రెండు జాతీయ పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామానా లేకపోతే ఎవరికి వాళ్ళు ఆడుతున్న గేమా అనేది మాత్రం తేలాల్సింది. ఇది తెలంగాణ ప్రజలు తేల్చే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.